పెట్టి అరే ముసంతి పెట్టి దూది ఎక్కడ్రే అరే ఊరు నిండా దూది వచ్చి ఇంటి నిండా పడి ఉంటే అరే మిమ్మల్ని బేకల కదా నాకు బేకల కదా అరే నీకు దయ ఎక్కడ లేదు వేసేదయ అరే తూత్ అరే సిదయ भाई हम इदी अकड़ी पिंडों में कमला कमाए माइक से गिर रहा डिस्को समने गंगा बड़ी बोते చెప్పండి నాది కొడుకు తల్లిపోయాడు ఈ మంత్రి కొడుకు తప్పిపోయాడని ఏముందంటే మాది 3 మూల కేవ మహారాజ్ ఏంటి 3 మూల కేవ మహారాజ్ 3 మూల కేవ మహారాజ్
ಮೂರು ಮೊಳ್ಳೆ ಅಂತ ಮುಡಿ ಮಾಲಾಗಿ ಅದೇ ಮಾಲಾದ अच्छा 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 महाराज अच्छा మూడు మాలలు महाराज ముడి మాలగా మరి ఎందుకన్నా అవసరం ఎట్టున్నాకమ్మా తప్పిపోయాడు महाराज తప్పిపోయాడా ఎంతంటే 15 తిరిగారండి మీరు ఎక్కడెక్కడ తిరిగారండి అరే చెప్తాను महाराज చెప్పండి మంగ వంగ కలింగ కాశ్మీర బంగాళ నేపాల సవేర సవరాట అరే చెప్ప నర్దేశంలో రే తప్పకుండా తిరిగాను महाराज కనిపించలా అరే ఎక్కడ కనిపించలేదు తిరిగారండి ఇంకా చాలా దేశం తిరిగాను महाराज అరే ఇంకా చాలా దేశం తిరిగాను महाराज ఏంటి ఆడండి అరే చెరుపల్లి పాంచడం కోరబడి పోతుమూరు అమృతమూరు పెద్దమూరు చింతమూరు చిల్లరపాలెం చీరకారం కారంచేడు కందుకూరు పొంగల్గుట్టు పేదోడ మంగళగిరి అరే తిప్పి కాబట్టి వచ్చాను महाराज అరే అక్కడ అడిగితే అరే పిల్లి ఎరకమాల పిల్లి ఎరకమాల అరే ఈ పాలెంకి పోయాను महाराज అరే ఈ పిల్లికి పాలెంకి పోయాను महाराज ఈగిలి పాలెం అంతరాలు అర్థంటాయి ఈగిలి పాలెం अच्छा 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 అదే महाराज పాలెం కాదు అది మళ్ళీ వెళ్ళారండి అది ఇంకా ఉంది महाराज ఇంకొక ఊరు ఏది చెప్పు అరే ఇది ఊరు ఉంది महाराज ఇది ఏదండి అరే ఇది ఊరు महाराज అరే కొలుస్తారు మాలిక అరే దానికంటే చిన్నది महाराज ఓహో శోభా అరే దానికంటే చిన్నది महाराज కోల అయితే ఇంకా దానికంటే చిన్నది महाराज ఆ గిత్తలు అయితే గిత్త 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 अच्छा अच्छा महाराज దొరికింది महाराज అరే గిద్దలు महाराज ఓహో గిత్తలు क्या महाराज ఆగేవా అరే 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 దొరికింది महाराज దొరికింది महाराज లక్కల వారి కాలే महाराज ఇక్కడ అక్కడి నుంచి అరే ఏదో ఒకటి వచ్చాను महाराज ఎదుళ్ళు పల్లి अच्छा अच्छा महाराज అరే నాది కొడుకు సంగతి పూర్ణం ఉంటుంది అరే నాది కొడుకు సంగతి చెప్పు महाराज నీకు పుల్లు గుర్తుంది నేను కొట్టం చేస్తే నాకు పూలు పుట్టిందంట నేను ఏం చేసి చెప్పలేదు అది హత్య అది కాదు మహారాజ్ అరే హత్య అది కాదు महाराज ఇక్కడ లేడయ్యా లోకమంతా లోకుల అముదానరే నిరుపేదల చెప్పు మారా నీకు గుండె పడుతుంది
చెప్పు మహారాజ్. అరే నాకి కొడుకు సంగతి చెప్పు మహారాజ్, నీకు పుణ్యం ఉంటుంది. అరే మహారాజ్, అరే నాకి తిరిగి నాకి కింద వచ్చ మా భూమికి పైన వచ్చ మహారాజ్. అరే తిరిగి నాకు అరే తిరిగి నాకు కింద వచ్చ మా భూమికి ఏడ్చి పైన వచ్చ మహారాజ్. అరే మాది ఆదాంబి మహారాజ్. నీ కుమారుడు అన్నాడయ్యా. అరే ఎక్కడ ఉన్నాడు మహారాజ్? అరే నీకు గుండు పుడుతుంది, నాకు కొడుకుంటాను. ఎక్కడ ఉన్నాడు మహారాజ్? నాకు ఒక చిన్న దెబ్బ ఉంది మహారాజ్. ఏంటండి అరే కొడుకురు మాట వినపడుతూ మహారాజ్. చెప్పండి, నా తప్ప నాకు వస్తే మళ్ళీ మాట్లాడతాం. అరే పొడవుతో మడిచి తన్నుకుంటున్నా కనపడ్డు మహారాజ్. కొడుకు మాటకే మాటలు పడతాం. క్యా మహారాజ్? గౌరవం కూడా మంచిగా కనపడు. కనపడవు మహారాజ్. అరే అరే ఇంకోటి ఉంది మహారాజ్. పెద్ద గొప్పండి, దానికి ఏడన్నా కానీ పెద్ద హాస్పిటల్ తీసుకోవాలి. అరే అరే ఎండి తాటకు మీద ఉచ్చపోస్తే తడ 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 ఉంటుంది మహారాజ్. అరే నాగి అరే వైద్యం చెప్పు మహారాజ్ అంటే అటు ఇటు తిరుగుతావు మహారాజ్. తట్టుకోదు కాబట్టి ఏదో వచ్చి ఇక్కడ ఆడబైపోతే ఆనందం పోసుకోవచ్చు కండి. ఎన్ని తాటే అరే ధాని ఇల్లు బంగారం గాను అది కనపడితే చాలు మహారాజ్. ఓహో దాని అందరూ కదే కనపడితే మాత్రం చెప్పండి మహారాజ్. పెద్ద తప్పండి అసలు. అరే దానికి వైద్యం చెప్పు మహారాజ్, నీకు పుండు పడుతుంది. లేదండి తెల్లగా పొచ్చిందా పాలు కొట్టేసాయి. అచ్చా అచ్చా అదే పని చేస్తాను మహారాజ్. ఆయన డబ్బు కూడా అదే నీకు అట్లాగే చేస్తాను మహారాజ్. మహారాజ్ ఇంతవరకైనా లేకపోతే ఇంకా పనులు ఉండయా? గుర్రం ఒకటి కట్టేసాను అది నీదేనా? అరే మాది బాడా గుర్రం మహారాజ్. మడగురమా? బాడా గుర్రం మహారాజ్. అరే అది మొత్తం అరే మా బామాడిది గాడి గుర్రం అండి అది. మా బామాడిది గాడి గుర్రం అండి. సరే సాహిబ్ గారు కాపాడు బా, నేనేదో అన్నానని నీ ముండ రాయాలని. అరే అరే ఆగి గుర్రానికి అడిగావు, దానికి వాడికి గుర్రానికి ఎందుకు అడుగుతున్నావు? మరి పక్కన ఇంటి పక్కన బామ్మో లేకపోతే ఏదైనా నాకు గెలవదు కదా. అరే వచ్చిన వాడాలో వాడికి పోతున్నాడు మహారాజ్. ఓహో ఏది బాడీ బాల్ కంటి మహారాజ్. ఇది గంటకు వచ్చి 8 మైళ్ళు వెళ్తుంది. మందా నాది గుర్రానికి బడా గుర్రం మహారాజ్. వానికి గుర్రానికి ముండ కాబట్టి ఒట్టి ముండ అండి ముండ. అరే గంటకి 6 మైళ్ళు పోతుంది మహారాజ్. అది ఒట్టి ముండ కాబట్టి గంటకి 6 మైళ్ళు పోతుంది. మీదండి అదే మనకి బడా గుర్రానికి లేచేటప్పుడు ప్రయాణానికి లేచేటప్పుడు పాతమైన కుర్రవాళ్ళు 8 మంది కుర్రవాళ్ళు కావాలి మహారాజ్. అరే ఎంట్రీ అంటే మహారాజ్ మనకి గుర్రానికి తోస్తానికి మహారాజ్. మహారాజ్ అరే మనకి బడా గుర్రానికి అరే లేస్తే లేడీ పోయాను, కూకుంటే కుందేటి పోయాను మహారాజ్. అది గంటకి 6 ఫర్లంగు పోతుంది మహారాజ్. అది బలగురం మహారాజ్. అది ఒట్టి ముండా అండి ముండా. అరే మహారాజ్ నాకు ఈ కొడుకు సంగతి చెప్పు మహారాజ్, నీకు పుండు పడుతుంది. మహారాజ్ చెప్పు మహారాజ్. అదే అంటే 12 సంవత్సరాలు అన్నావు కదా, కొద్దిగా
అరే 10 మీద 2 మహారాజ్. చెప్తాను మహారాజ్. కుర్రవాడు ఎర్రగా ఉంటాడు మహారాజ్. అరే ముక్కు పొడతా ఉంటుంది మహారాజ్. క్యా మహారాజ్? వాడికి చబల్కి కూర్చొని నిద్రపోతుంది. క్యా మహారాజ్? వెనక జొల్పాలకి ఉంటాయి మహారాజ్. నాకు ఈ కొడుకు సంగతి చెప్పు మహారాజ్. నీకు తెలిస్తే నీకు గుండు పుడుతుంది. అరే ఎక్కడ ఉంటాడు మహారాజ్? తెలిస్తే చెప్పు మహారాజ్. ఇక్కడ కాదయ్యా, శ్రీమద్ విరాట్ పోతులూరి ఈర బ్రహ్మేంద్ర స్వామి పాదసేవ చేస్తున్నాడా నీ కొడుకు. అరే అరే హలో అరే భక్తి మంచి కాకి ఏమన్నా ఉంది మహారాజ్? భక్తి మార్గం ఈ జన్మ తరింప మోక్షహాటయి ఆయన పాదసేవ చేస్తున్నాడయ్యా. అచ్చ మహారాజ్. వానికి చిన్నతనం నుంచి ఉంది మహారాజ్ భక్తి మార్గం. అరే ఆయన పాదాలకి ఏమన్నా జబ్బు ఉందే మహారాజ్? ఆయన పాదాలు జబ్బు వస్తే మన అందరం కలిసి వెళ్తాం సాయంత్రంలోకి దగ్గర తొందరం. అచ్చ మహారాజ్ అచ్చ. ఈ జన్మ తరింప మోక్షహాటయి ఆయన పాదసేవ చేస్తున్నాడయ్యా స్వామి. ఆహా అచ్చా. అరే ఎక్కడికి? కంది మెల్కల్ తిప్పాలనికి ఎంత దూరం ఉంటుంది మహారాజ్? కంది మెల్కల్ కంది మల్లయ్య పాలెం. అచ్చ మహారాజ్ దొరికింది మహారాజ్. ఎంత లేదండి, 3000 కోసులు ఉంది. ఆ వెంకటేశ్వర మాయం కూడా వాళ్ళు పీచు వాటి బడగుర్రానికి వేసుకొని వెళ్తాను మహారాజ్. ఆయన కూడా టైం అని వాళ్ళు వచ్చారు. నేను చెబుతా కట్టినాను, ఏం కాదు అన్నాడు. ఆజా ఆజా పోయిందిరా. अभी तेज बातों मरे बुलैया मरे चलती मेरी अरे कंदी मलाई पाలలో ఉన్నాడట. అరే నాకు పోలీస్ స్టేషన్ రావే.